ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోపంగా అలా చూసా, అంతే. పైన బాల్కనీ మెట్ల మీద పడిపోయింది అక్క. అక్క, అసలు నాకు శక్తులున్నాయని నాకే తెలియదు తెలుసా? ఉన్నది నీకు కాదు, నాకంటే ఏమైపోతావో ఏంటో. ఏమన్నా అక్క? ఏం లేదు. నీకు శక్తులున్నాయని తెలిసి షాక్ అవుతున్నాను భాగి. నా మంచి మనసుకే దేవుడు నాకు అదృష్టాన్ని ఇస్తాడనుకున్నా కానీ మరీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదక్క. అయ్యో, మీ అంచనాలు వినుచున్నచో మా అంచనాలు తల్లక్రిందులగుచున్నవి. నీకు శక్తులున్నవని నీవు, ఆమెకు శక్తులున్నవని ఆమె. మీ శక్తుల గురించి వినుటకు మేము వేచి ఉండుట ఏమిటో. అక్క, ఇలా సామాన్యులకి శక్తులు రావడం గురించి పురాణాల్లో చదివానక్క. ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నా. అసలు ఆ దేవుడికి నాకే ఎందుకు ఈ శక్తులు ఇవ్వాలనిపించిందంటావు? అంటే నీ మంచితనం వల్ల ఇచ్చాడేమో. నేను అదే అనుకుంటున్నా అక్క. కానీ నీకు విషయం తెలుసా? చిత్ర కింద పడి దాని పొగర అణిగిపోగానే ఎంత ఆనందపడ్డానో తెలుసా? పాపం కింద పడింది కదా. అలాంటి దానికి ఏం కాదక్క, ఉండు. నిజంగా నా బంగారు తల్లివమ్మ నువ్వు. సరిపోయారు ఇరువురు. జగన్నాథ, ఈ బాలిక పొందిన శక్తుల వల్ల కొత్త సమస్యలు ఎదురు కాకుండా చూడు స్వామి. భాగి, ఏం చూస్తున్నావు? అక్క, చిత్రాన్ని శిక్షించినట్టే మనోహరికి కూడా బుద్ధి చెప్పాలనుందక్క. ఓదు, ఆలోచిస్తే శక్తులు పోతాయి. ఏం కాదక్క, సారసులని శిక్షిస్తే శక్తులు ఎక్కడికి పోవు. అవునా? ఇంతకీ తనని ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం లేదక్క, అలా మను నడుస్తూ వచ్చింది కదా, అలా టక్కుమని గుద్దుకొని టపక్కున పడిపోవాలి. సింపుల్ సింపుల్ అంట. హలో, సింపుల్ అంట. ఒకసారి అక్క, నేను మనుని చూడగానే అలా పడిపోవాలి. మనోహరి కాలు వెనక్కి కింద పడిపోవాలి. చెప్పానా నాకు పవర్స్ ఉన్నాయి. అక్క, ఇప్పుడు నేను ఏం చేస్తాను మీరు చూస్తూ ఉండండి. ఓకే. అయ్యయ్యో, ఏంటి మనం అలా పడిపోయావు?